డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం చర్చిస్తున్న అంశం ఏంటంటే గాంధీ యుగం. ఈ గాంధీ యుగం గురించి అధ్యయనం చేసేటప్పుడు విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా తెలియజేసే విషయం ఏంటంటే, ఇప్పటికే మన 2 తెలుగు రాష్ట్రాల్లో వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థి మిత్రులు మన ఉపేంద్ర హిస్టరీ అకాడమీ యాప్ ద్వారా భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి క్లాసులని తీసుకోవటం జరిగింది. దాంట్లో చాలామంది విద్యార్థులకి, అంటే కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లోకి వచ్చే విద్యార్థి మిత్రులకి దాంట్లో ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిన వీడియోలే ఉంటున్నాయి. మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీకి సంబంధించిన చేయరా అంటున్నారు. ఆ మోడర్న్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అన్నీ కూడా చేశాను, మీకు అన్నీ అందిస్తాను. అసలు మన శీర్షికే సమగ్ర భారతదేశ చరిత్ర అనేటటువంటిది మీకు ఆ టైటిల్ పెట్టాను. సమగ్ర భారతదేశ చరిత్ర అంటే ఏంటి? అన్నీ ఉంటాయి. ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంటుంది, మధ్యయుగ భారతదేశ చరిత్ర ఉంటుంది, ఆధునిక భారతదేశ చరిత్ర ఉంటుంది. మీరు గమనిస్తుర్రో లేదో, ప్రతి పాఠంని మీకు అనాలిసిస్ చేయటమే కాకుండా ఆ పాఠానికి సంబంధించిన బిట్ బ్యాంకుని, అదేవిధంగా మళ్ళీ ఆబ్జెక్టివ్ బిట్లను కూడా నేటి ట్రెండ్కి తగ్గట్టుగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు హడావుడి పడి నన్ను హడావుడి చేయకుండా ఉంటే మీకు అద్భుతమైన సబ్జెక్ట్ అందిస్తాను. స్టేట్ లెవెల్ ఎగ్జామ్సే కాదు, సెంట్రల్ లెవెల్లో యూపీఎస్సి వాళ్ళకి జరగబోయే పోటీ పరీక్షల్లో హిస్టరీ జాబితాకు సంబంధించి కూడా మన క్లాసుల్ని తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి కూడా నేను న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రతి టాపిక్ని కూడా డెప్త్గా చెప్తున్నాను. గ్రూప్ 1 వీటన్నిటికీ కూడా ఉపయోగపడేటట్టు చెప్తున్నాను. ఈ విషయంలో మీరు ఎలాంటి అనుమానం పడద్దు. మీరు చేయాల్సింది ఒకటే, నేను ఏ క్లాస్ అయితే చెప్తానో దానికి కరెక్ట్గా నోట్స్ రాసుకోండి, రివిజన్ నోట్స్ రాసుకోండి, బిట్స్ ప్రాక్టీస్ చేయండి, ఆబ్జెక్టివ్ బిట్లను కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనమ్మా? ఇలా మీకు ఎలాంటి అనుమానం లేదు. ఇంకా అద్భుతమైనటువంటి క్లాసులు మీకు అందిస్తాను. దాంట్లో ఎలాంటి అనుమానాలకు పోవద్దు, అదేవిధంగా భయాందోళనకి గురి కావద్దు. అర్థమైనా? ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా చూడండి, గాంధీ యుగం భారతదేశ చరిత్రలో ఇది 3వ యుగం. 3వ యుగం అంటే ఏంటంటే 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడింది. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ 1885 నుంచి 1947 వరకు భారత స్వాతంత్రోద్యమాన్ని లేదా జాతీయ ఉద్యమాన్ని ప్రముఖ చరిత్రకారుడైనటువంటి రమేష్ చంద్ర దత్, ఆర్సి దత్ అనే ఒక చరిత్రకారుడు 3 పార్ట్స్గా డివైడ్ చేసిండు. దాంట్లో మీ అందరికీ తెలుసు, మితవాద యుగం ఫస్ట్ దశ, తర్వాత అతివాద యుగం, తర్వాత దశ 3వ దశగా ప్రసిద్ధి చెందిన దశగా చెప్పబడింది గాంధీ యుగం. పై 2 దశల్లో కూడా ఒక వ్యక్తి పేరు రాలేదు. మితవాదులంటే కొంతమంది వ్యక్తులు, అతివాదులంటే కొంతమంది వ్యక్తులు. గాంధీ యుగం అన్నప్పుడు చూడండి, ఒక వ్యక్తి చుట్టూ యావత్ భారత జాతి నడిచింది. ఆనాడు ఒక వ్యక్తి చెప్తే 30 కోట్ల మంది ప్రజలు ఏం చెయ్యాలి, ఏం చేయొద్దు అన్నట్టుగా డిసైడ్ చేసుకొని దాదాపు ఒక 20 సంవత్సరాల పాటు ఈ దేశ స్వాతంత్ర పోరాటాన్ని దిగ్విజయంగా నడిపించేటట్టు చేశాడు మహాత్మా గాంధీ. మరి అంత ప్రసిద్ధి చెందినటువంటి గాంధీ యుగం గురించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏం అధ్యయనం చేయాలి? ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మిగతా 2 దశలకి గాంధీ యుగానికి ఉన్న తేడా ఏంటనే విషయాన్ని 4 ముక్కల్లో చెప్పుకుంటే, గాంధీ యుగం రాకముందు జాతీయ పోరాటం అనేది కేవలం ఢిల్లీకో, కలకత్తాకో, మద్రాసుకో, బాంబేకే మాత్రమే పరిమితమైనది. గాంధీ రంగప్రవేశం చేసిన తర్వాత స్వాతంత్ర పోరాటం అనేది పక్కా గ్రామీణ ప్రాంతాలకు కూడా స్వతంత్ర పోరాటం అనేది చేరింది. అంటే ఢిల్లీలోనూ, బాంబేలోనూ భారత మాతాకి జై అంటే పక్క పల్లెటూరులో కూడా భారత మాతాకి జై అన్నట్టుగా అన్ని వర్గాల వాళ్ళు ఈ ఉద్యమంలో పాల్గొనేటట్టు చేశారంటే ఆ ఘనత, ఆ ఖ్యాతి, ఆ మొండితనం గాంధీ వల్లనే వచ్చిందనేటటువంటిది బాగా గమనించాలి. ఒకటి. రెండోది ఏంటంటే, మహాత్మా గాంధీ రాజకీయ రంగ ప్రవేశం చేసేంత వరకు జాతీయ కాంగ్రెస్లో మహిళల ప్రాధాన్యత చాలా తక్కువ ఉండేది. కేవలం ఒక అన్బీసెంట్ పేరు తప్పితే ఎక్కడ కూడా వేరే ఆడవాళ్ళ పేరు కనపడదు. కానీ గాంధీ వచ్చిన తర్వాత సమాజంలో సగభాగమైన మహిళల్ని మనం ఎందుకు వదలాలని చెప్పి మహిళలను కూడా భారత స్వాతంత్ర పోరాటం కథన రంగంలోకి వచ్చేటట్టుగా చేశాడు. అందువల్లనే చూడండి, ప్రత్యేకంగా సరోజిని నాయుడు గారు కానీ, తర్వాత పద్మజా నాయుడు గారు కానీ, సంగం లక్ష్మీబాయమ్మ కానీ, ఖమ్మంపాటి మాణిక్యమ్మ కానీ, మాగంటి అన్నపూర్ణమ్మ కానీ, యామిని పూర్ణతిలకం కానీ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ కానీ, దుర్గాబాయి దేశ్ముఖ్ కానీ, ఒక్కటేంటి అసలు యావత్ దేశం మొత్తం కూడా ఆడవాళ్ళు లేకపోతే భారత జాతీయోద్యమే లేదన్నట్టుగా తయారయ్యేటట్టు చేశారు మహాత్మా గాంధీ. ఓకే కదా? ఇకపోతే ఇంకో విషయం ఏంటంటే, మహాత్మా గాంధీ స్వాతంత్ర పోరాటంలోకి వచ్చేంత వరకు సామాన్యులు ఎవరు కూడా జాతీయ పోరాటంలో లేరు. మేధావులు, విద్యావంతులు, సంఘ సంస్కృతులు మాత్రమే జాతీయ పోరాటంలో, ఆ జాతీయ కాంగ్రెస్లో పాలు పంచుకుంటే ఆ లోపాన్ని అతి తక్కువ టైంలో గమనించాడు గాంధీ. వెంటనే ఏం చేశాడు? జాతీయ పోరాటంలో అన్ని వర్ణాలని, అన్ని వర్గాల వాళ్ళని తీసుకురావాలని చెప్పి
ఈయన పోరాటాలన్నీ కూడా సామాన్యుడు ఉపయోగించేటటువంటి వస్తువులతోనే పోరాటం చేశాడు. సహాయ నిరాకరణోద్యమం కానీ, ఉప్పు సత్యాగ్రహోద్యమం కానీ, అంతకుముందు ఆయన జాతీయ స్థాయి దేశవ్యాప్తంగా చిన్న చిన్న పోరాటాలు చేశాడు. చంపారన్ పోరాటం, అహ్మదాబాదు మిల్లు కార్మికుల పోరాటం, కేదా గుజరాత్ పోరాటం, ఇవన్నీ కూడా సామాన్య ప్రజల్ని చేపట్టేటటువంటి, సామాన్య ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలను చేపట్టి అతి తక్కువ టైంలో అగ్రశ్రేణి నాయకుడిగా ఎదిగొందాడు. మరి జాతీయ పోరాటంలో అంత కీలక పాత్ర పోషించిన గాంధీ స్వతంత్ర పోరాటంలో అత్యంత కీలక ఘట్టాలుగా పేర్కొన్నటువంటి అతని ఉద్యమాల గురించి ఆయన ఏం చేసిపాడనేది ఇప్పుడు మనం ఒకసారి అధ్యయనం చేద్దాం. గాంధీ యుగం 1919వ సంవత్సరం నుంచి 1947వ సంవత్సరం వరకు భారతదేశంలో నడిచింది. ఈ దశలో భారతదేశం యొక్క లక్ష్యం ఏంటంటే స్వాతంత్రాన్ని సంపాదించుకోవటం. ఆ లక్ష్య సాధన కోసం మహాత్మా గాంధీ అద్భుతమైనటువంటి పోరాటాలు చేశారు. ఆ పోరాటాల్లో కొన్ని స్థానిక పోరాటాలు ఉన్నాయి, కొన్ని జాతీయ పోరాటాలు ఉన్నాయి. 1915వ సంవత్సరంలో దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి శాశ్వతంగా వచ్చిన గాంధీ సబర్మతి నది ఒడ్డున ఒక ఆశ్రమాన్ని పెట్టుకున్నాడు. ఈ ఆశ్రమమే తర్వాత కాలంలో అతడు చేపట్టబోయేటటువంటి అనేక ఉద్యమాలకు వేదికగా చేసుకున్నాడు. ఈ సమయంలో 1916వ సంవత్సరంలో లక్నో కాంగ్రెస్ సమావేశానికి గాంధీని ఆహ్వానించటం, అక్కడ గాంధీకి సన్మానం చేయటం, ఆ తర్వాత అక్కడ అతివాదులు, మితవాదులు, ముస్లిం లీగ్ అనేటటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క యుగోలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి ఇక నుంచి అందరం ఐక్యంగా పోరాటం చేయాలని చెప్పి తీర్మానాలు అయితే చేశారు. కానీ అవి అక్కడ అనేక రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలను, అదేవిధంగా భేదాభిప్రాయాలని కలిగిస్తున్న విషయం గాంధీకి అర్థమైంది. ఏదో కలవటానికైతే కలిసినట్టుంది కానీ వాళ్ళు సఖ్యతగా ఉండేటట్టుగా ఏమి కనిపించలేదు. ఈ సమయంలో గాంధీకి ఒక విషయం అర్థమైంది. ఇలా అయితే ఇంకో 100 సంవత్సరాలైనా ఈ దేశానికి స్వాతంత్రం రాదు. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపిస్తే 1916వ సంవత్సరం వరకు కూడా ఈ దేశానికి స్వాతంత్రం రాలేదంటే నాయకుల మధ్య ఐకమత్యం లేకపోవటం, రెండోది ఏంటంటే కేవలం పట్టణాలకు మాత్రమే స్వాతంత్ర పోరాటం జరగటం, మూడో విషయం ఏంటంటే సామాన్యుల దగ్గరికి ఈ జాతీయ కాంగ్రెస్ మేధావులు పోవట్లేదు, మేధావుల దగ్గరికి సామాన్యులు రావట్లేదు. ఇది ఒకటి పెద్ద మైనస్ అయింది. మూడోది ఏంటంటే ఒక అనిబీసెంట్ తప్పితే జాతీయ కాంగ్రెస్లో అసలు ఆడవాళ్ళకు అసలు అవకాశమే లేకపోవటం, ఇవి గాంధీని ఆలోచింపజేశాయి. ఇంకోటి ఏంటంటే ఎట్లయినా చేసి నేను స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించాలా అనుకుంటున్న గాంధీకి మనసులో ఒక ప్రశ్న ఎదురవుతుంది. ఏంటంటే నాకంటే ముందు మితవాద యుగం పనిచేసింది, అతివాద యుగం పనిచేసింది, ఈ దేశానికి స్వాతంత్రం రాలేదు. మరి నేను పోరాటం చేస్తే స్వతంత్రం తీసుకురాకపోతే, ఇటు స్వతంత్రం రాకపోగా నాకున్నటువంటి ఇమేజ్ అంటే నేను ఇప్పుడే కాస్తో కూస్తో లాయర్గా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాను, దక్షిణాఫ్రికాలో మంచిగా క్యాష్ చేసుకునేటువంటి అవకాశం అంటే బాగా సంపాదించుకునే అవకాశం ఉండి అనవసరంగా ఈ స్వాతంత్ర పోరాటంలో తలదూరుస్తున్నా అని చెప్పి అనుమానం వచ్చింది. అసలు ప్రజలు స్వాతంత్రాన్ని కోరుకుంటారా లేదా అని చెప్పి ఒక 6 నెలల పాటు దేశం మొత్తం తిరిగాడు. ప్రజలందరూ ఒకటే చెప్పారు, స్వాతంత్రాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారు కానీ నాయకత్వం వహించేటువంటి నాయకులే కరెక్ట్గా లేరన్న విషయాన్ని అన్ని సామాజిక వర్గాలు, అన్ని వృత్తుల వాళ్ళు గాంధీకి తెలియజేశారు. ఆ క్షణంలో గాంధీకి అర్థమైంది, ఖచ్చితంగా స్వాతంత్ర పోరాటంలో నేను నిలబడితే అతి తక్కువ టైంలో అగ్ర స్థాయిలో చేరుకుంటాను, ఒకటి అతి తొందరలో దేశానికి స్వాతంత్రం తీసుకువస్తానన్న నమ్మకం గాంధీకి కలిగింది. మరి ఇందులో ఇంకేమన్నా తప్పు చేస్తున్నా అని చెప్పి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గరికి వెళ్ళి నేను స్వాతంత్ర పోరాటంలోకి వెళ్దాం అనుకుంటున్నా, నేను రాంగ్ స్టెప్ వేస్తున్నా, రైట్ స్టెప్ వేస్తున్నా, నువ్వే చెప్పని చెప్తే ఆయన అన్నాడు, మితవాదులంతా రాలిపోతున్నారు, అతివాదులు ఆవేశంతో పోరాటం చేశారు కానీ చివరికి ఏం మిగిల్చలేకపోయారు, మీరే కరెక్ట్ పర్సన్, సౌత్ ఆఫ్రికాలో ఒక్కడిగా పోరాడారు, ఇక్కడ కొంత సమూహం మీకు అండగా ఉంది, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు, మీరు వెళ్ళండి అని గాంధీకి ఆయన అభయం ఇచ్చారు. దాంతో గాంధీ గారు రంగప్రవేశం చేశారు. మరి గాంధీ స్వాతంత్ర పోరాటంలో భాగంగా 2 రకాల పోరాటాలు చేశారు. ఇక్కడ విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గాంధీ 2 రకాల పోరాటాలు చేశారు. ఒకటి 1917 నుంచి 1919 వరకు స్థానిక పోరాటాలు చేస్తే
1920వ సంవత్సరం నుంచి 1947 వరకు జాతీయ పోరాటాలు చేశారు. ఇలా గాంధీ పోరాటాన్ని భారతదేశంలో 2 దశలకు విభజించి వచ్చాను. మరి ఆ 2 దశల్లో ఇంపార్టెంట్ పోరాటాలు ఏందనే దాని గురించి ఇప్పుడు ఒక టేబుల్ రూపంలో మనం అధ్యయనం చేద్దాం. మీరు ఏదన్నా ప్రధానమైన పోటీ పరీక్షకు వెళ్ళేటప్పుడు పేజీలు పుంకాను పుంకాలు చదువుకునే దానికంటే ఈ ఒక్క టేబుల్ చూసుకొని పోండి. గాంధీ యుగం గురించి మినిమం డిపాజిట్ అయితే గ్యారంటీ. ఓకేనా? ఇక చూడండి, చంపారన్ పోరాటం లేదా చంపారన్ మూమెంట్ 1917. మహాత్మా గాంధీ భారతదేశంలో స్థానికంగా చేపట్టిన ఫస్ట్ మూమెంట్గా ఈ చంపారన్ పోరాటాన్ని చెప్తారు. అసలు చంపారన్ ఎక్కడుంది, ఎందుకు పోరాటం వచ్చింది, గాంధీ ఎందుకు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది, అసలు ప్రజల్లో అసంతృప్తి ఎవరు, కార్మికుల కర్షకుల అనే విషయం చూస్తే చంపారన్ అనేటటువంటిది బీహార్లో బాగా వెనుకబడినటువంటి జిల్లా. ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి బ్రిటిష్ ప్లాంటర్స్ అంటే నీలిమందు పండించేటటువంటి జమీందారులు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చిత్రహింసలు పెడుతున్నారు. అక్కడున్న రైతులని కట్టు బానిసత్వంతో వాడుకుంటున్నారు. విషయం ఏంటంటే జమీందారులు అక్కడ బ్రిటిష్ వాళ్ళ ద్వారా వేలంపాటలో కొన్ని 100 ఎకరాల భూముల్ని తమ హస్తగతం చేసుకునేవాళ్ళు. హస్తగతం చేసుకొని వాటిలో సేద్యం చేయటానికి రైతులతో బలవంతంగా 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు బానిసత్వం చేసేటట్టుగా అగ్రిమెంట్లు కుదుర్చుకునేవాళ్ళు. ఆ బానిసత్వం విషయం తెలియక పాపం నిరక్షరాస్యులైనటువంటి రైతులు అక్కడ వేలిముద్రలు వేసేవాళ్ళు. దీన్ని అడ్డం పెట్టుకొని కనీస ఖర్చులు అని చెప్పి కుటుంబ ఖర్చులకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వటం, ఆ డబ్బులు ఇచ్చినవన్న సాకుతో అక్కడున్న రైతులని ఏడిపిస్తూ బానిసత్వం చేసుకునేటటువంటిది కొన్ని సంవత్సరాల నుంచి ఆ చంపారణలో ఉండేది. రెండోది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఖచ్చితంగా తమకున్నటువంటి భూమిలో 3/20 వంతు అంటే తీనికత్యా ప్రకారంగా నీలిమందు పండించాలని, నీలిమందును పండించకుండా ఆహార పంటలు పండిస్తే ప్రాణం తీస్తామని చెప్పి బలవంతంగా వాళ్ళ మీద ఆంక్షలు విధించటమే కాక బలవంతంగా నీలిమందు పండించేవాళ్ళు. దాన్ని పండించినాక గిట్టుబాటు ధరలు ఇవ్వకపోవటం, మాకే అమ్మాలి, మేము నిర్ణయించిన రేటుకు అమ్మాలని చెప్పి ఒత్తిడి చేసేవాళ్ళు. ఈ విధానం గురించి అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా సతమతమయ్యి ఆహారపు కొరత వచ్చి ఆకలి చావులు జరుగుతున్నాయి. అయినా బ్రిటిష్ ప్రభుత్వం ఏమాత్రం కూడా కనికరం లేకుండా అసలు వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఈ సమయంలో అక్కడ ఎన్నో ఉద్యమాలు వచ్చినప్పటికీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం తన సైనిక బలంతో అణిచివేయటం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో 1917వ సంవత్సరంలో అక్కడ మహాత్మా గాంధీ ఉద్యమాన్ని చేపట్టాడు. గాంధీ చేపట్టినటువంటి పోరాటం గ్రాండ్ సక్సెస్ అయింది. రాజకుమార్ శుక్లా అనేటటువంటి వ్యక్తి ఇక్కడ తీనికత్యా విధానం గురించి గాంధీకి 1916వ సంవత్సరంలోనే ఆ సమస్యను వివరించాడు. గాంధీకి ఒకటే చెప్పాడు, మీరు ఎక్కడో దేశం కాని దేశం వెళ్ళి దక్షిణాఫ్రికా అనే ప్రాంతంలో నెటాల్ అనేటటువంటి ప్రాంతంలో అక్కడ పోరాటాలు చేశారు. అది మన ప్రాంతం కాదు, అయినా కూడా మీరు అక్కడ హీరోగా పేరు సంపాదించుకోవటానికి ఎన్నో అద్భుతాలు సృష్టించారు. అదే మీ జన్మభూమి అయినటువంటి భారతదేశంలో గనుక పోరాటాలు చేస్తే మీకు ఇంకా పేరు వస్తుంది, ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారంటే ఏర్పాట్లు చేయండి, నేను వస్తున్నానని చెప్పాడు. మొత్తానికైతే గాంధీ రాజ్కుమార్ శుక్లా ఆదేశం కోరిక మేరకు అక్కడికి వెళ్ళాడు. అద్భుతమైన పోరాటం చేశాడు. గాంధీ చేపట్టినటువంటి పోరాటంతో ఉక్కిరి బిక్కిరైపోయింది బ్రిటిష్ ప్రభుత్వం. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో తీనికత్యా విధానం అమలు చేయొద్దని, అమలు చేస్తే నేను అక్కడ సత్యాగ్రహం చేస్తానని చెప్పి గాంధీ మొండికేశాడు. 144 సెక్షన్ అమల్లో ఉంది, నువ్వు ఒక లాయర్వి, నువ్వు ఈ పరిస్థితులు ఇక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి రావటానికి లేదని చెప్పి గాంధీకి బ్రిటిష్ వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా మీ ఆంక్షలు అనేవి ఏవి కూడా నా మానవతా దృక్పథాన్ని అణచివేయలేవని చెప్పి ఖరాఖండిగా చెప్పాడు. అద్భుతమైనటువంటి పోరాటం చేశాడు. ఈ పోరాటం సమయంలోనే గాంధీకి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు, భవిష్యత్తు నాయకుడు పరిచయం అయ్యాడు. ఆయనే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అర్థమైందమ్మా? మొత్తానికైతే మహాత్మా గాంధీ భారతదేశంలో చేపట్టిన ఫస్ట్ పోరాటం 1917 తీనికత్యా విధానానికి. ఓకేనా? తీనికత్యా విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమే చంపారన్ పోరాటం. గాంధీ ఫస్ట్ సత్యాగ్రహం సౌత్ ఆఫ్రికాలో చేస్తే అది సౌత్ ఆఫ్రికాలో చేసిన పోరాటం 1916. ఓకే, 1906, 1907 మధ్య కాలంలో అక్కడ పోరాటం చేస్తే మన ఇండియాలో చేసిన ఫస్ట్ పోరాటంగా సత్యాగ్రహంగా ఈ చంపారన్ పోరాటాన్ని 1917 చెప్తారు. ఓకే కదా? ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం తీనికత్యా విధానాన్ని మొత్తాన్ని కూడా ఎత్తేసింది. మీకు డౌట్ రావచ్చు, సార్ కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ తీనికత్యా విధానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేస్తుంటే గాంధీ వెళ్ళి 2-3 రోజులు సత్యాగ్రహం చేయగానే బ్రిటిష్ వాళ్ళు ఎమ్మటే తీనికత్యా విధానాన్ని ఎలా ఎత్తివేశారు సార్ అంటే దానికి కారణం ఆ సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం నడుస్తుంది.
మొదటి ప్రపంచ యుద్ధంలో ఇలాంటి ఉద్యమాలు జరిగితే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికే ప్రమాదకరం అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం గాంధీ విధానాలకి ఒప్పుకోక తప్పలేదు. ఇది ప్రత్యేకమైన కారణం. రెండోది చూడండి, ఖేదా మూమెంట్. ఇది 1918వ సంవత్సరంలో మహాత్మా గాంధీ చేపట్టిన రెండవ పోరాటం. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడ రైతులే, తీనికత్తే విధానంలో ఉన్నటువంటి వాళ్ళు రైతులే, ఇక్కడ పరిస్థితి ఏంది? ఇది ఖేదా ఎక్కడంటేనేమో ఇది గుజరాత్ రాష్ట్రంలో, ఖేదా అనేటటువంటి గుజరాత్ రాష్ట్రం, అదేవిధంగా చంపారన్ అనేటటువంటిది బీహార్ రాష్ట్రం. ఇప్పుడు ఏ రాష్ట్రం, ఏ గొడవ, ఏ విధానానికి వ్యతిరేకంగా ఏ సంవత్సరంలో గాంధీ పోరాటం చేసింది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఫస్ట్ పోరాటం ఇన్ ఇండియా, సెకండ్ పోరాటం, ఓకేనా, రివోల్ట్ అనమాట. ప్రత్యేకంగా విషయం ఏంటంటే గుజరాత్ అనే ప్రాంతం. ఖేదా పరిస్థితి ఏంటంటే అది పక్కా వ్యవసాయక ప్రాంతం, వర్షాధారం చాలా తక్కువగా పడేటటువంటి ప్రాంతం, వ్యవసాయాధార ప్రాంతం. బ్రిటిష్ చట్టాలు ఏమని చెప్తున్నాయంటే 25% కంటే తక్కువ వర్షపాతం ఉంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో భూమి శిస్తు వసూలు చేయొద్దని చెప్పి బ్రిటిష్ చట్టాలే చెప్తున్నాయి. కానీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా గుజరాత్లోని ఖేదా అనేటటువంటి ప్రాంతంలో 1918వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం రైతులని చికాకు పెట్టింది. ఏంటి ఆ చికాకు అంటే, వర్షం పడినా పడకపోయినా మీరు ప్రతి సంవత్సరం కట్టేటటువంటి భూమి శిస్తును ఈ సంవత్సరం కూడా కట్టాల్సిందే, లేకపోతే ఊరుకోమని చెప్పి వాళ్ళ సైన్యంతో బాగా ఇబ్బంది పెట్టించింది, ఆంక్షలు విధించింది, చాలా నిర్బంధాలు పెట్టింది, వాళ్ళని చాలా చితకబాదింది. ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కొద్దో గొప్ప ఏమని చెప్పారంటే, అయ్యా మీ చట్టాల్లోనే ఉంది ఏమని, 25% కంటే వర్షపాతం తక్కువగా ఉంటే ఎలాంటి శిస్తు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది. మీ చట్టాలకే మీరు వ్యతిరేకంగా చేస్తుంటే ఎలా అయ్యా అంటే, ఆ విషయం మాకు తెలుసు, కానీ మీరు ఖచ్చితంగా చెల్లించాల్సిందే అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధాలు పెట్టింది. ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మమ్మల్ని కాపాడే నాదుడే లేదా అని బాధపడుతున్నటువంటి సందర్భంలో గాంధీ మహాత్ముడికి ఇక్కడ విషయాన్ని ఎవరు తెలియజేశారంటే మోహన్ లాల్ పాండ్యా అనేటటువంటి వ్యక్తి గాంధీ దృష్టికి తీసుకురావటం. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, గాంధీ ప్రతి ఉద్యమానికి శ్రీకారం చుట్టేది సబర్మతి ఆశ్రమంలో. గాంధీకి ఎవరు ఏ భారతదేశంలో ప్రాంత సమస్యను తీసుకొచ్చినా ఎక్కడికి తీసుకురావాల్సిందంటే సబర్మతి ఆశ్రమానికే తీసుకురావాలి. సబర్మతి ఆశ్రమానికే తీనికత్తే విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేయమని చెప్పి రాజ్కుమార్ శుక్లా చెప్పాడు. ఖేదా ప్రాంతానికి ఇప్పటికి ఇలాంటి సమస్య ఉన్నది, ఇక్కడ కూడా మీరు పోరాటం చేయాలి, సత్యాగ్రహం చేయాలని చెప్పి మోహన్ లాల్ పాండ్యా గాంధీకి ఇక్కడికి వచ్చి సమస్యను వివరించాడు. మొత్తానికి సబర్మతి ఆశ్రమంలో గాంధీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, బ్రిటిష్ చట్టాలని బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నప్పుడు మనం ఎందుకు వ్యతిరేకించకూడదని చెప్పి ఖేదా ప్రాంతానికి వెళ్ళాడు, సత్యాగ్రహం చేశాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఆ సమయంలో రైతుల పక్షాన గాంధీ పెద్ద పోరాటం చేస్తున్నాడన్న విషయం బ్రిటిష్ వాళ్ళకి అర్థమై ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఖేదా ప్రాంతంలో భూమి శిస్తుని రద్దు చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఇక్కడ గాంధీకి పరిచయమైనటువంటి మహానాయకుడు, భవిష్యత్తు తరాలకి గొప్ప నాయకుడిగా పేరు పొందినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తే. గాంధీ గుజరాతే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాతే, ఈ ఖేదా కూడా గుజరాత్ ప్రాంతమే. ఓకే కదా, ఇది కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. మహాత్మా గాంధీకి గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది. ఒక సినిమా హీరోకి కనుక ఒక హిట్టు తర్వాత వెంటనే ఇంకో హిట్టు పడితే ఆ బ్రాండ్ ఎలా అవుతుంది, తర్వాత ప్రేక్షకుల్లో కానీ, నిర్మాతల్లో కానీ, ఇండస్ట్రీలో కానీ ఎలాంటి పేరు ఉంటుందో, ఇప్పుడు గాంధీ పరిస్థితి కూడా ఎలా ఉందంటే, ఫస్ట్ పోరాటం చంపారన్ పోరాటం గ్రాండ్ సక్సెస్ అయ్యి ఇంకా జనాలు అది మర్చిపోకముందే ఖేదా పోరాటం గ్రాండ్ సక్సెస్ అయ్యి గాంధీని రెండు పోరాటాలతోనే జాతీయ స్థాయిలో అందరూ చర్చించుకునేటట్టు చేశాయి. నెక్స్ట్ విషయం ఏంటంటే, తర్వాత చూడండి, ఖిలాఫత్ మూమెంట్ 1919. ఖిలాఫత్ మూమెంట్ ఏంటి అని అంటే 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు, తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళు, అమెరికా వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు, ఇటలీ వాళ్ళు ఒకవైపు, ఓకేనమ్మా, బ్రిటిష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు, తర్వాత ఫ్రాన్స్ వాళ్ళు, తర్వాత ఇటలీ వాళ్ళు, వీళ్ళందరూ ఒకవైపు, రష్యా కూడా ఒకవైపు, టర్కీ దేశము, జర్మనీ దేశము, ఆస్ట్రియా దేశము, హంగేరీ దేశము, ఇవన్నీ ఒకవైపు. అయితే
ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు ఘన విజయం సాధించారు మొదటి ప్రపంచ యుద్ధంలో. ఓడిపోయినటువంటి దేశాలైన జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, టర్కీ మీద ఎన్ని ఆంక్షలు విధించారంటే వాళ్ళు లైఫ్లో ఎదగకుండా ఉండేటట్టుగా సైనిక, ఆర్థిక, రాజకీయపరమైన ఆంక్షలన్నీ కూడా ఈ అగ్రదేశాలన్నీ వాటి మీద విధించాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్ దేశం కక్ష తీర్చుకుంది జర్మనీ పైన, ఆస్ట్రియా పైన, హంగేరీ పైన, వీటన్నిటిపైన. ఈ సమయంలో ఓడిపోయిన జాబితాలో టర్కీ దేశం కూడా ఉంది. టర్కీ దేశానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏమని చెప్పిందంటే, నీ మీద కూడా నేను చాలా ఆంక్షలు వేస్తున్నాను. ఎందుకు? నువ్వు నా బద్ధ శత్రువు అయినటువంటి జర్మనీ, ఆస్ట్రియా పక్కన ఉన్నావు కాబట్టి నీ మీద కూడా ఆంక్షలు వేస్తున్నావు అని చెప్తే పాపం టర్కీ దేశం సైలెంట్గా ఉంది. మీ ఇష్టం రా, గెలిచారు కాబట్టి మీరు ఏం చెప్పినా నడుస్తుంది అన్నట్టుంది. ఆ సమయంలో టర్కీ దేశ అధిపతికి ఏమని చెప్పారంటే, నీకున్నటువంటి ఖలీఫా పదవి, అర్థమైంది కదా, టర్కీ చక్రవర్తి ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ ఇచ్చుకున్నటువంటి పదవి ఏంటంటే ఖలీఫా పదవి. ఇది మహమ్మదు ప్రవక్త దగ్గర నుంచి అది వాళ్ళకి ఆచారంగా వస్తుంది. అందుకని నీకున్నటువంటి టర్కీలో ఉన్నటువంటి ఖలీఫా పదవిని మేము తీసేస్తున్నామని చెప్పింది. అప్పుడు టర్కీ అధ్యక్షుడు ఏమని చెప్పిందంటే, అయ్యా నువ్వు మా మీద రాజకీయ ఆంక్షలు వేసుకో, ఆర్థికపరమైన ఆంక్షలు వేసుకో, సైనికపరమైన ఆంక్షలు వేసుకో, ఖలీఫా అనే పదవి జోలికి మాత్రం నువ్వు రావద్దన్నారు. ఎందుకన్నారు? అది మతపరమైన పదవి, నువ్వెవడివి అసలు తీసేయటానికి? మతపరమైన పదవిని నువ్వెవడు తీసేయటానికి అని ఒకటి. రెండోది ఏంటంటే, బ్రిటిష్ వాడు క్రిస్టియన్, టర్కీ వాళ్ళు ముస్లిమ్స్. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే, మా పైన ఒక క్రిస్టియన్ దేశం వాళ్ళు ఇస్లాం దేశం పైన ఆధిపత్యం చూపాలని చూస్తుంది, మనం ఎందుకు కూరుకోవాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మా ఖలీఫా పదవిని రద్దు చేయడానికి లేదన్నారు. ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారంటే, అసలు ఇందులో వేరే మాటే లేదు, ఇది ఇలాగే అమలు చేయాలన్నారు. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరూ కలిసి పెద్ద పోరాటానికి పిలుపునిచ్చారు. ఆ పోరాటం ఏంటంటే, తమ టర్కీ చక్రవర్తి కోల్పోయినటువంటి ఖలీఫా పదవిని తిరిగి రాబట్టుకునేంత వరకు పెద్ద పోరాటం చేద్దామని చెప్పి భారతదేశంతో పాటు మిగతా దేశాలన్నింటిలో వచ్చింది ఖిలాఫత్ ఉద్యమం, లేదా మిగతా దేశాలతో పాటు మన భారతదేశంలో కూడా వచ్చింది ఖిలాఫత్ ఉద్యమం. ఖిలాఫత్ ఉద్యమం అంటే ఏంటని ఒక్క మాటలో అడిగి చెప్పాలంటే, టర్కీ సుల్తాన్ కోల్పోయినటువంటి ఖలీఫా పదవిని తిరిగి రాబట్టుకోవటం కోసం చేసిన ఉద్యమాన్ని ఖిలాఫత్ ఉద్యమం అంటారు. ఈ ఉద్యమం అద్భుతమైనటువంటి సక్సెస్ అయింది. 1919వ సంవత్సరం అక్టోబర్ 19వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. ఈ సమయంలో షౌకత్ అలీ అనేటటువంటి వాళ్ళు, సయ్యద్ అలీ అనేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిసి మహాత్మా గాంధీని ఖిలాఫత్ ఉద్యమానికి నాయకుడిగా ఉండాలని చెప్పి కోరారు. ఈ సమయంలో గాంధీ ఏమనుకున్నాడంటే, ఈ రెండు పోరాటాలు హిందువులవి, నేను హిందువుల పక్షపాతిని ముద్ర పడేదానికంటే నేను అందరి వాడిని ముద్ర పడితే బాగుంటుంది, ఈ జాతి మొత్తాన్ని ఏకం చేయడానికి ఇది ఒక సదవకాశం వచ్చిందని చెప్పి ముస్లిం సోదరులు అడగగానే గాంధీ ఒప్పుకున్నాడు. మొత్తానికి భారతదేశంలో 1919వ సంవత్సరం నుంచి పెద్ద ఎత్తున వచ్చిన మరొక ఉద్యమంగా ఈ ఖిలాఫత్ ఉద్యమాన్ని చెప్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. భారతదేశంలో మాత్రం మహాత్మా గాంధీ నాయకుడిగా ఎన్నుకోవటం వల్ల ఇది మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన పోరాటం అని చెప్తారు. కాకపోతే మొదటి ప్రపంచ యుద్ధం మాత్రం 1918లో అయిపోయింది. మన ఖిలాఫత్ ఉద్యమం మాత్రం 1919లో స్టార్ట్ అయింది. ఓకే కదా. ఇది నాన్ కోఆపరేషన్ మూమెంట్లో భాగంగా కూడా జరిగిందని చెప్తారు. రేపు ఎగ్జామ్లు అడుగుతాడు, ఈ క్రింది ఏ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా జరిగింది అంటాడు. అంటే చంపారణ్ పోరాటమా, అహ్మదాబాద్ లేదా ఖేదా పోరాటమా, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల పోరాటమా, లేదా ఖిలాఫత్ పోరాటం అంటే ఖిలాఫత్ పోరాటం నాన్ కోఆపరేషన్ పోరాటంలో భాగంగా జరిగింది. ఓకే కదా. నెక్స్ట్ చూడండి, నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920 నుంచి 1922 వరకు జరిగింది. ఇవన్నీ ఏం పోరాటాలు అంటే మహాత్మా గాంధీ చేసినటువంటి మేజర్ పోరాటాలు. చూడండి, మేజర్ గాంధీయన్ మూమెంట్స్. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎందుకు వచ్చింది, అసలు ఏంటి ఉద్దేశం ఏంటి, గాంధీ ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ స్థానిక పోరాటాలు. ఇది జాతీయ స్థాయిలో దేశం మొత్తం అట్టుడికిపోయినటువంటి పోరాటంగా ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని చెప్తారు. ఏంటి విషయం అంటే 1920వ సంవత్సరం కల్లా దేశం మొత్తానికి తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు గాంధీ. ఎలా? ఇగో ఈ చంపారణ్ పోరాటం కానీ, అహ్మదాబాద్ పోరాటం కానీ, ఖేదా పోరాటం కానీ, తర్వాత ఖిలాఫత్ పోరాటం, ఇవన్నిటి ద్వారా గాంధీ తిరుగులేని నాయకుడయ్యాడు.
తిరుగులేని నాయకుడైన గాంధీ ఒక విషయాన్ని ఆయనకు అర్థమైంది. ఏం అర్థమైందంటే, ఇప్పుడు నేను ఏం చేయమంటే ప్రజలు అది చేసేటట్టు ఉన్నారు. ఈ దెబ్బతో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చేటట్టు చేయాలని చెప్పి గాంధీ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఒక మాట చెప్పాడు. ఏంటంటే, మీరు నా నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్న విషయం నాకు అర్థమైంది. నేను మీ అందరికీ జాతీయ కాంగ్రెస్ తరపున నాయకత్వం వహించాలంటే నేను అతి త్వరలో ఒక అహింసాయుతమైనటువంటి పోరాటాన్ని దేశవ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాను. కాకపోతే నా పోరాటం పూర్తి అహింసతో శాంతియుత మార్గంలో ఉంటుంది. దానికి మీరు కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఆవేశాలు, అనర్థాలు, ధర్నాలు, బందోబస్తులు ఇలా దయాంటి చేయొద్దు. మనంతా అహింసా పోరాటం. వీలైతే ప్రేమిద్దాం, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు, పోయేదేముంది కొంచెం ప్రేమ అన్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లో నేను చేపట్టే పోరాటం అతి త్వరలో మీకు స్వాతంత్రం వచ్చేటట్టు మార్గాన్ని చూపిస్తుంది. అందుకని మీరేం చేయాలంటే ధర్నాలు చేయొద్దు, బస్సులు బాగలగొట్టొద్దు, లారీలు బాగలగొట్టొద్దు. ఏం చేయాలంటే మీ ఉద్యోగాలను వదిలేయండి. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళ ఉద్యోగాలు వదిలేయండి. ఇంటి పన్ను, పంపు పన్ను, కరెంటు పన్ను, భూమి శిస్తు, అస్సలు నో ట్యాక్స్. ఎట్టి పరిస్థితుల్లో మనం ట్యాక్సులు పే చేయొద్దు. ఎందుకో తెలుసా? ఇన్నాళ్ళు ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలని మాత్రమే మీరు పోరాటం చేస్తున్నారు. కానీ వాడు వెళ్ళిపోకుండా ఉండటానికి కావలసిన ఆదాయం అంతా మీరే సమకూరుస్తున్నారు. అలాంటప్పుడు వాడు ఎలా వెళ్ళిపోతాడు? వాడు పెట్టిన బస్సును మనం ఎక్కుతున్నాం, వాళ్ళు పెట్టిన రైలు మనం ఎక్కుతున్నాం, వాళ్ళు ఇంటి పన్ను ఏమంటే ఇంటి పన్ను కడుతున్నాం, పంపు పన్ను కడుతున్నాం, కరెంటు పన్ను కడుతున్నాం. అసలు ఈ పన్నులన్నీ మనకి ఇస్తే వాడు బలాన్ని పెంచుకొని మన మీదనే దౌర్జన్యం చేస్తున్నాడు. అందుకని అసలు ఏ ట్యాక్స్ పే చేయకపోతే తల్లడిల్లిపోయి ఎమ్మటే తూర్పు దేశం నుంచి పశ్చిమ దేశానికి వెళ్ళిపోతాడు బ్రిటిష్ వాడు. నా మాట వినండి అని చెప్తే అప్పుడు గాంధీ గారి మాట విని అద్భుతమైన ఉద్యోగాలు వదులుకున్న వాళ్ళు ఉన్నారు. అర్థమైనా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐసీఎస్ సెలెక్ట్ అయింది అతి చిన్న వయసులో. ఒరిస్సాలో కటక్లో పుట్టి ఎంతో కష్టపడి చదువుకొని ఆయన ఐసీఎస్ సెలెక్ట్ అయిండు. గాంధీ ఒక్క మాట చెప్పాడని చెప్పి ఐసీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకోటిచ్చిన జవహర్లాల్ నెహ్రూ అలహాబాదులో ప్రసిద్ధి చెందిన లాయర్. గాంధీ చెప్పాడని చెప్పి లాయర్ వృత్తిని వదిలేశాడు. మన ఆంధ్రాలో టంగుటూరి ప్రకాశం పంతులు ఎంతో కష్టపడి ప్రసిద్ధి చెందినటువంటి లాయర్గా పేరు పొందిన టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాసులో ఒక కేసు ఒప్పుకుంటే ఆ రోజుల్లోనే 10,000 రూపాయల ఆదాయం వచ్చేదంట. గాంధీ చెప్పాడని చెప్పి లాయర్ వృత్తిని వదిలేశాడు. ఉద్యోగాలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు, లాయర్ వృత్తులు వదిలేసిన ఉన్నారు, పదవులు వదిలేసుకున్న ఉన్నారు, ఎన్నికలని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అర్థమైనా? పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకొని నిశ్చితార్థం చేసుకునే వాళ్ళు కూడా గాంధీ చెప్పిన ప్రకారం నడుచుకుంటే వచ్చే సంవత్సరం కల్లా స్వతంత్రం వస్తుంది, స్వతంత్రం వచ్చినాక మనం పెళ్లి చేసుకుందాం అన్నోళ్ళు ఉన్నారు. మొత్తానికి గాంధీ బాట పట్టి 1920 నుంచి 22 వరకు అద్భుతమైనటువంటి పోరాటం దేశవ్యాప్తంగా జరిగింది. పెద్ద సంచలనం కలిగించినటువంటి పోరాటం ఇది. లార్డ్ చేమ్స్ఫర్డ్ గాంధీ చేపట్టిన ఈ ఉద్యమాన్ని చూసి తలకాయ బాదుకున్నాడు. గాంధీని బుద్ధిమాలిన పని, మాకొచ్చే ఆదాయాన్ని పోగొట్టిన నువ్వు అని ఎంత విమర్శించినా కూడా మా సత్తా ఏదో నీకు తెలిసిందని చెప్పి తొడగొట్టి పోరాటం తలపెట్టాడు మహాత్మా గాంధీ. జాతి మొత్తం కూడా జాతిపిత చెప్పినట్టు వింటున్నట్టుగా 2 సంవత్సరాల పాటు అద్భుతమైన పోరాటం నడిచింది. ఈ పోరాటం నడిచేటప్పుడే మహాత్మా గాంధీ 1921వ సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నాడు మన విజయవాడలో భారీ బహిరంగ సభ పెట్టిండు. దుమ్ము లేసిపోయింది. 8 లక్షల మంది జనాలు మన కృష్ణానది తీరంలో అస్సలు భారతదేశ చరిత్రలోని సువర్ణ అక్షరాలతో లిఖించబడిన స్వతంత్ర ఘట్టంగా విజయవాడ మహాసభ దద్దరిల్లిపోయింది. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆ కార్యక్రమాన్ని మెయింటైన్ చేసినందుకు గాంధీ ఆయనకి ఆంధ్రరత్న అనేటటువంటి బిరుదు ఇచ్చాడు. చీరాల పేరాల ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టినందుకు ఆయన అన్ని రకాలుగా ప్రశంసలతో ముంచెత్తాడు మహాత్మా గాంధీ. ఏదేమైనా కూడా ఎంతోమంది మహిళలు అప్పటి వరకు జాతీయ కాంగ్రెస్ అంటే కేవలం మగవాళ్ళు మాత్రమే ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి విమర్శలు వస్తుంటే ఒక్కసారిగా మహిళామణులంతా కూడా స్వతంత్ర పోరాటం అనే కథన రంగంలోకి దూకినటువంటి పోరాటంగా నాన్ కోఆపరేషన్ మూమెంట్ అని చెప్తారు. గాంధీ చేపట్టిన పోరాటాల్లో ఈ పోరాటానికి ఉన్న ప్రత్యేకత ఏంది? మితవాదులు, అతివాదులు ఎన్ని పోరాటాలు చేసినా కూడా రాని గుర్తింపు ఈ పోరాటానికి ఏ విషయంలో వచ్చిందంటే మొట్టమొదటిసారిగా రైతులు ఉద్యమంలో పాల్గొన్నారు, మొట్టమొదటిసారిగా సామాన్యుల ఉద్యమాల్లో పాల్గొన్నారు, మొట్టమొదటిసారిగా మహిళలు మాగంటి అన్నపూర్ణమ్మ
తన ఆభరణాలని తీసి మహాత్మా గాంధీకి తిలక్ స్వరాజ్ అనేది కింద ఇచ్చిందంటారు. యామిని పూర్ణ తిలకం అర్థమైనా మన సంఘం లక్ష్మీబాయమ్మ ఎంతోమంది పోరాటంలో కీలక పాత్ర పోషించేటట్టుగా ఈయన తీర్చిదిద్దబడిన సంఘటనగా దేని చెప్తారంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ అని చెప్తారు. నెక్స్ట్ చూడండి, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ 1930లో ఉప్పు సత్యాగ్రోద్యమం అనే పేరుతో పిలువబడింది. దీన్నే శాసన ఉల్లంఘన ఉద్యమం లేదా ఉప్పు సత్యాగ్రోద్యమం అనే పేరుతో పిలుస్తారు. మహాత్మా గాంధీ చేపట్టిన మరో అద్భుతమైనటువంటి పోరాటం, రెండో పోరాటం ఏది జాతీయ స్థాయిలో చేసిన మొదటి పోరాటం ఇది, జాతీయ స్థాయిలో చేసిన రెండో పోరాటం ఇది. ఈ పోరాట పరిస్థితి ఏంటంటే గాంధీ ఏ ఉద్యమం చేసినా సామాన్యుడు ఉపయోగించేటటువంటి వస్తువుతోనే ఉద్యమం చేస్తాడు. సామాన్యుడైనా ధనవంతుడైనా ఉప్పును ఖచ్చితంగా ఉపయోగించాల్సిందే. అర్థమైనా సామాన్యుడైన ఉపేందర్ ఉప్పు వేసుకుంటాడని చెప్పి మహేష్ బాబు ఉప్పు వేసుకోకుండా ఉండడుగా, ప్రభాస్ ఉప్పు వేసుకోకుండా అన్నం కూర అయితే తినడు కదా. ఎవరైనా కూడా ఖచ్చితంగా ఉప్పుని అనేది వాడాల్సిందే. అందుకని గాంధీ చేపట్టిన ప్రతి ఉద్యమం కూడా సాధారణ వ్యక్తులు ఉపయోగించే వస్తువులపైన ఎందుకు చేసేవాడంటే ఆ సాధారణ వ్యక్తులనే ఉద్యమంలోకి తీసుకురావాలి, వాళ్ళని ఊతమయ్యేటట్టు చేయాలనేది ఆయన తలంపు. అసలు ఈ పోరాటం ఎందుకు చేపట్టాడు గాంధీ అంటే 1882 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళకి ఒక దుర్మార్గమైన ఐడియా వచ్చింది. ఏంటంటే భారతదేశానికి తీర ప్రాంతం ఎక్కువ ఉంది. ఈ తీర ప్రాంతంలో ఎవరికి వాళ్ళు ఉప్పు తయారు చేసుకుంటారు, వాళ్ళు పప్పులు వేసుకొని తింటారు. మా ఉప్పు ఎవడు వంటలేదు. పరిస్థితి ఏం కావాలని ఆలోచించి 1882 సంవత్సరంలో ఒక చట్టం తెచ్చారు. భారతదేశంలో ఎవరు ఉప్పు తయారు చేయకూడదు. ఉప్పు తయారు చేయటమే కాదు, ఉప్పు ఎవరైనా భారతదేశం వాడితే 3 నెలల పాటు కఠిన కారాగార శిక్ష వేస్తామని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చారు. దీంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా చిన్నాభిన్నం అయిపోయింది. ఈ సమయంలో అది ఎవరు కూడా పోరాటం దాన్ని తీసేయాలని చెప్పి పోరాటాలు చేయలేదు. ఇది గాంధీకి గుర్తొచ్చింది. 1930లో యావత్తు జాతీయ కాంగ్రెస్ గాంధీ భుజస్కంధాలపైన మరో పోరాటం చేయమని చెప్పగానే సబర్మతి ఆశ్రమంలో పక్కా ప్రణాళికతో చేపట్టిన ఉద్యమమే ఈ శాసన ఉల్లంఘన ఉద్యమం. దీని శాసన ఉల్లంఘన ఉద్యమం ఎందుకు చెప్తారంటే బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పు తయారు చేయొద్దని చెప్పి చట్టం తెచ్చింది కాబట్టి ఆ శాసనాన్ని ఉల్లంఘిస్తూ గాంధీ చేసిన ఉద్యమాన్ని శాసన ఉల్లంఘన ఉద్యమం అంటారు. దీన్నే దండి సత్యాగ్రహం అంటారు. ఎందుకంటే సబర్మతి ఆశ్రమం నుంచి 1930 మార్చి 12వ తారీఖు నాడు 78 మంది యాత్రికులతో ఒక ర్యాలీ మొదలు పెడితే 1930వ సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖు నాటికి ఆ ర్యాలీ దండికి చేరుకుంది. శాసనాలు ఉల్లంఘిస్తూ గాంధీ ఉప్పు తయారు చేశాడు. ఈ ఉప్పు ఉద్యమం ఇది సాధారణ ఉద్యమం కాదు, బ్రిటిష్ పునాదుల్ని కదిలించిన ఉద్యమంగా భారతదేశ స్వతంత్ర పోరాటంలో సంచలనం కలిగించిన పోరాటంగా దీన్ని చెప్తారు. తర్వాత చూడండి, క్విట్ ఇండియా మూమెంట్ 1942. ఇది గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి 3వ పోరాటం. ఈ పోరాటాన్ని గాంధీ ఎందుకు చేపట్టిందంటే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు మన అనుమతి లేకుండా బ్రిటిష్ వాళ్ళు ఇండియా కూడా మా దేశం తరపునే రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటుందని చెప్పి ఒక అభిప్రాయాన్ని ప్రపంచవ్యాప్తంగా వెలుబుచ్చారు. ఈ సమయంలో మన భారతీయులు ఏమని చెప్పారంటే నీకు యుద్ధం వచ్చిన ప్రతిసారి మమ్మల్ని వాడుకుంటున్నావు, కానీ మేము ఎన్నోసార్లు స్వతంత్రం ఇవ్వవా అంటే ఇవ్వనని చెప్పి మొండికేస్తున్నావు. కానీ నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం భారతీయులు మాకు ఉపయోగపడతారు, భారతీయులు మా సోదరులు, మా కష్టం వస్తే వాళ్ళు ఊరుకోరని చెప్పి ఇలా డైలాగులు కొట్టి కాలం వెలుబుచ్చుతున్నావు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మేము రెండో ప్రపంచ యుద్ధంలో నీకు ఎట్టి సపోర్ట్ ఇవ్వమని చెప్పారు. ఈ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం మన మీద అనేక ఆంక్షలు విధించినా కూడా గాంధీ ఇంకా తెగేదాకా లాగుదామని చెప్పి ఈసారి కనుక స్వాతంత్రం రాకపోతే ఎప్పుడు స్వాతంత్రం రాదని చెప్పి జాతి మొత్తాన్ని కూడా ఎప్పుడు శాంతి అని చెప్పేటట్టు గాంధీ మొట్టమొదటిసారిగా డూ ఆర్ డై, ఓకేనా, ఏదన్నా సాధించండి లేదా మరణించండి, రేపటి సూర్యోదయాన్ని కనుక మనం చూడాలనుకుంటే ఖచ్చితంగా స్వేచ్ఛతో చూడాలి, నిర్బంధాలు లేనటువంటి దేశంలో మనం చూడాలని చెప్పి జాతి మొత్తాన్ని కూడా మేల్కొల్పాడు. గాంధీ శాంతియుతంగా ఉండడం అంటేనే మనోళ్ళకి కష్టం, కానీ దుల్ము దులపండి పగలగొట్టండి అంటే ఒక్కడు కూడా ఆగేవాడు కాదు. మొత్తం దేశం మొత్తం అతలాకుతలం అయిపోయింది బ్రిటిష్ వాళ్ళ పరిపాలన. దాదాపు 8 లక్షల మంది జాతీయ నాయకుల్ని జైలు పాలు చేసినటువంటి ఉద్యమంగా ఏ ఉద్యమాన్ని చెప్తారంటే క్విట్ ఇండియా ఉద్యమాన్ని చెప్తారు. 1942 సంవత్సరం ఆగస్టు 8వ తారీఖు నాడు బొంబాయిలో క్రాంతివీర్ మైదాన్లో గాంధీ ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తే ఆగస్టు 9వ తారీఖు నుంచి దేశం మొత్తం కూడా ఈ ఉద్యమం నడిచింది. ఈ ఉద్యమాన్ని ఆగస్టు ఉద్యమం
ఉద్యమం అంటారు. ఎందుకంటే ఆగస్టులో ఈ ఉద్యమం స్టార్ట్ కావటం వల్ల దీన్ని ఆగస్టు ఉద్యమం అంటారు. ఈ ఉద్యమానికి నాయకుడు లేని ఉద్యమం అంటారు. ఈ అన్ని ఉద్యమాల్లో ఏ ఉద్యమాన్ని నాయకుడు లేని ఉద్యమం అంటారంటే క్విట్ ఇండియా ఉద్యమాన్ని నాయకులు లేని ఉద్యమం అంటారు. ఎందుకంటే సామాన్య ప్రజలు ఎవరికి వాళ్ళే నాయకులుగా వ్యవహరించి చేపట్టిన ఉద్యమంగా ఈ ఉద్యమం పేరు పొందింది. మొత్తానికైతే ఈ ఉద్యమం ద్వారా బ్రిటిష్ వాళ్ళ పొగరని చేవేశారు గాంధీ గారు. ఈ ఉద్యమ ప్రభావంతో బ్రిటిష్ వాళ్ళ పరిస్థితి అయోమయం అయిపోయి రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన మరుక్షణమే ఈ దేశానికి స్వాతంత్రం ఇస్తామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారంటే ఈ ఉద్యమ ప్రభావం ఎంత దారితీసిందో మీరు గమనించండి. ఏదేమైనా కూడా మహాత్మా గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమాలు, అదేవిధంగా ప్రాంతీయ పరంగా చేపట్టిన ఉద్యమాలంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది నేను మీకు ఒక సాధారణమైనటువంటి అవగాహన వచ్చేటట్టు మాత్రమే వీటిని చేయటం జరిగింది. దీనికి పూర్తిగా డెప్త్గా కావాల్సినటువంటి క్లాసుల కోసం ఉపేంద్ర హిస్టరీ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఈ యాప్లో ప్రతిదీ కూడా క్లాసులు అద్భుతంగా ఉంటాయి. ఓకేనమ్మా, ఇది గుర్తుంచుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఉద్యమం వల్ల భారతదేశంలో 2 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. గాంధీ నాయకత్వంలో చేపట్టిన ఉద్యమం దేశానికి స్వాతంత్రం తెచ్చిందన్న విషయం అర్థమవుతుంది.